బులెటిన్లో అప్డేట్స్ చూస్తే నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా టీడీపీ జనసేన అధినేతలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపైకి రానున్నారు. నర్సరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం హోదాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొననున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా 2 హెలికాప్టర్లలో జేఎన్టీయూకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. ఇక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పర్యటించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, వాళ్ళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి మొదటిసారి కార్యక్రమంలో అంటే బయటకు వచ్చే కార్యక్రమంలో జిల్లా పర్యటనలో పాల్గొంటూ ఉన్నారు. నర్సరావుపేటలో పల్నాడు జిల్లా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తుంది. ప్రారంభించడమే కాకుండా దీన్ని లాంగ్ రన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి దగ్గర ఈ పర్యావరణం, అటవీ శాఖకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దేశీయ మొక్కలను నాటి వాటిని భావితరాలకు అందించడం ఒకటి, ఉన్న చెట్లను కానీ ఉన్న అడవులను కానీ కాపాడుకోవడం, అడవులను సంరక్షించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలనే యాంగిల్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి పొల్యూషన్ ఎక్కువైపోవడం, ఎండల తీవ్రత ఎక్కువైపోవడం, వర్షాభావం, వర్షాలు తగ్గిపోవడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువ వస్తున్నాయి. దీనికి అడవులు సరిగా లేకపోవడం ప్రధాన కారణం, సరైన మొక్కలు చెట్లు లేకపోవడం ప్రధాన కారణం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగూ పవన్ కళ్యాణ్ దగ్గర ఈ శాఖలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఆయన కూడా అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకం మీద దృష్టి పెట్టాలని ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇవి ప్రతి సంవత్సరమే కాకుండా ఇంపార్టెంట్ ఈవెంట్స్, గాంధీ జయంతి కావచ్చు, లేకపోతే ఇతర పండుగలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటడం మీద దృష్టి పెట్టాలని ఒక సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వబోతోంది. ప్రసన్న, అయితే అంటే అధికారం చేపట్టాక మొట్టమొదటిసారి సీఎం అలాగే ఉప ముఖ్యమంత్రి కలిసి పర్యటిస్తున్నారు, కలిసి ఒకే వేదికపై కనిపించుతున్నారు. అయితే కేవలం వన మహోత్సవం అంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కేవలం వారి హోదాల్లో మాత్రమే వస్తున్నారా, లేక ఈ పర్యటనలో ఇతరత్ర ముఖ్య కారణాలు ఏమైనా కనిపించబోతున్నాయా? అంటే ప్రస్తుతం అయితే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యక్రమంలో వస్తారు. అయితే ఇప్పటి వరకు మిగిలిన చోట్ల బయట కార్యక్రమాలు జరిగినప్పుడు ఇద్దరు కలిసి పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయవాడలో కానీ ఇతరత్ర కానీ ఎక్కడైనా ఏర్పాటైన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్రం బయట, రాజధాని బయట జరుగుతున్న కార్యక్రమం కాబట్టి దీనికి కొంచెం ప్రాధాన్యత ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జనంలోకి ఎక్కువ తీసుకెళ్లడం కోసం వీళ్ళిద్దరూ కలిసి రావటం వల్ల మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే ఒక ఉద్దేశం ఉండటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.